యువ క్రికెట్ క్రీడాకారులను ప్రోత్సహిస్తూ వారి ఉజ్వల భవిష్యత్తును ఆకాంక్షిస్తూ ఆర్ఎస్ఆర్ క్రికెట్ అకాడమీ ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నామని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. కడప నగరం ఎర్రముక్కపల్లెలో ఏర్పాటు చేసిన ఆర్ఎస్ఆర్ క్రికెట్ అకాడమీకి శ్రీనివాసులు రెడ్డి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కడప యువతలో క్రీడా చైతన్యానికి ఆర్ఎస్ఆర్ క్రికెట్ అకాడమీ కొత్త నడక నేర్పిస్తుందన్నారు. నెల రోజుల్లో ఈ క్రికెట్ అకాడమీ క్రీడాకారులకు అందుబాటులోకి రాగలదని తెలిపారు. క్రికెట్తో పాటు ఇతర క్రీడల్లో యువత రాణించేందుకు ఈ అకాడమీని వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఆర్ క్రికెట్ అకాడమీ చైర్మన్ రెడ్డెప్పగారి శ్రావణ్ రాజు, 19వ డివిజన్ ఇన్ఛార్జ్ రంజిత్, ఎల్ మోహన్, కర్నాటి అమర్నాథ్ రెడ్డి, పాలకొండ్రాయ స్వామి ఆలయ చైర్మన్ రెడ్డయ్య, ఉదయశివారెడ్డి, సుధాకర్ రెడ్డి, దివాకర్ తదితరులు పాల్గొన్నారు. 19వ డివిజన్లో మిత్రుడు రంజిత్ యువత కోసం ఒక క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేశాడు. క్రికెట్ అకాడమీని ఎర్రముక్కపల్లెలో ఈ సౌత్ జోన్ ఏరియాలో ఉన్న యువతకంతా కూడా క్రికెట్ ట్రైనింగ్ ఇవ్వడం, దాని ద్వారా వాళ్ళు భవిష్యత్తులో క్రికెట్లో మంచి రాణించే విధంగా చేసేదానికి ఈ అకాడమీని ఏర్పాటు చేయడం నిజంగా చాలా సంతోషం. ఆ భూమి పూజ జరగడం, భూమి పూజ అతి త్వరలో ఒక నెల లోపల దీన్ని పూర్తి స్థాయిలో క్రికెట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్గా ఏర్పాటు చేయడం అనేది ఈ ప్రాంతంలో ఉన్న మహిళలు, యువత కానీ, యువతలో ఉన్న మహిళలు, అదేవిధంగా విద్యార్థులందరికీ కూడా ఒక మంచి అవకాశంగా దీన్ని తీసుకొని క్రికెట్లో కానీ మిగతా క్రీడల్లో కూడా రాణించడానికి ఒక గొప్ప అవకాశంగా ఈ ప్రాంగణాన్ని వినియోగించుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ, మరి తొందరలో దీన్ని పూర్తి చేయాల్సిందిగా రంజిత్కు విజ్ఞప్తి చేస్తున్నాం. కడపలో పిల్లలకి క్రికెటింగ్ ఫెసిలిటీస్, క్రికెటింగ్ ట్రైనింగ్ పెంచాలి అని, ఇంకా బెటర్ చేయాలని, ముఖ్యంగా ఉమెన్ క్రికెటర్స్కి బెటర్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలి అని చెప్పేసి ఈ ఆలోచనతో రంజిత్ ఆయన సొంత ట్రైనింగ్ సెంటర్ అనేది ఓపెన్ చేయడం చాలా ఆనందంగా ఉంది. రంజిత్ అన్నకు కూడా ఆయన పిల్లలు క్రికెటర్సే ప్రాక్టీస్ చేస్తుంటారు. వాళ్ళు పడే కష్టాలు, వాళ్ళకి ఉండే డిఫికల్టీస్ని కూడా అబ్జర్వ్ చేసి వేరే పిల్లలకు కూడా అలా ఉండకూడదు, ఆయన పిల్లలకే కాదు వేరే వాళ్ళకి కూడా అదే ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలని చెప్పి సెంటర్ ఓపెన్ చేశారు. దీన్ని ఈరోజు ఇనాగ్రేషన్ చేయడం చాలా సంతోషంగా ఉంది. త్వరలో ఇది ఓపెన్ చేసి మరింత చాలామంది పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.